నమస్తే అండి. ఈరోజు నేను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను నా స్టైల్లో ఉగాది పచ్చడి చేసుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. ముందైతే అరటిపళ్ళు వేసుకుంటున్నానండి. నేను అరటిపళ్ళతో చేస్తున్నాను. నేను ఇలా బాగా ముగ్గాలండి. అరటిపళ్ళు ఇవి చక్కెరకెళ్ళి తీసుకున్నాను. ఇలాగన్నీ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మనం పేస్ట్ చేసుకుంటానికి చాలా బాగుంటుందండి. అరటిపళ్ళు ఇవన్నీ ఇలాగ వేసుకొని అరటిపళ్ళు మనం ఇలా మెత్తగా చేసుకోవాలండి. లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. ఇలాగ కాకపోతే చూడండి, ఇలాగ నేనైతే మిక్సీ వేసుకుంటాను. ఇలా కోసుకొని ఈ మిక్సీ వేసుకున్న తర్వాత చూద్దామండి. చూడండి, ఇలా మనం కొద్దిగా పేస్ట్ కింద ఇలా చేసుకోవాలండి. చూసారా? ఇంకా దీనికన్నా ఎక్కువ ఇలా మెత్తగా చేసుకోకూడదండి. ఇలా చేసుకోవాలి. అంటే మన రివర్స్ తిప్పుకుంటే ఇలాగ ఉద్ది పేస్టు ఇలా మొత్తం అంతా చేసుకుందాం. చూడండి, ఇలాగా మనం మిక్సీ పట్టుకున్నామండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొద్దిగా ఎక్కువ చేస్తున్నానండి. కొద్దిగా ఎవరైనా వస్తే ఇవ్వచ్చు కదండి, మన ఇంటికి ఎవరైనా వస్తే గెస్ట్లు. దాని గురించి ఇందులో మనం చింతపండు రసం వేసుకుందామండి. అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అండి. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఇది కూడా వేసేసుకుందామండి. చింతపండు అంతా పట్టేసింది. ఇప్పుడు మనం చూసారా, బెల్లం పానకం అండి. ఇలా పానకం కింద కాసుకున్నాను. గడ్డలు వేసుకుంటే మనకి కరగదు కదండి, దాని గురించి. ఇది అయితే నా కొద్దిగా ఆర్గానిక్ బెల్లం టైప్ అండి. మనకి అంత తీపిని బట్టి మనం వేసుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా కారం, ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి. కారం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మామిడికాయలు అండి, పేస్ట్ కింద చేసుకున్నాను. 2 మామిడికాయలు అండి ఇవి. మనకి ఇందులో ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి అండి. నేనైతే ఈ సైజు మామిడికాయలు అండి, కనిపిస్తున్నాయా? ఈ సైజు మామిడికాయలు అండి 2 తీసుకున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకుందాం ఇందులోకి. చూడండి, ఇవన్నీ బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, వేప పువ్వు అండి. ఓన్లీ రెక్కలేనండి. చూడండి, ఈ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేనైతే. మొగ్గలు వేసి లేదండి, అన్ని రేకలేనండి. ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, మొత్తం అంతా కలిపేసుకున్నాం. ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి అండి ఇది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. అదే ముక్కల కింద చేస్తే ఎవరు తినరు సరిగా పిల్లలు. ఇలా చేస్తే బాగా ఇష్టంగా తింటారండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు చేసుకొని ట్రై చేయండి. మీరుని అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు చేసుకొని టేస్ట్ చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.